నెల్లూరు జిల్లాలో కూటమి ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. కావలి పట్టణంలోని 5, 7, 8వ వార్డులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వేమిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కావలిలో అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు, కావల్లో జరిగే దుర్మార్గాలు అన్ని అరికట్టేందుకు తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించమని, మిమ్మల్ని దీవించమని అడిగేందుకు మేము ముందుకు వచ్చాం. తప్పకుండా కావలి అభివృద్ధి చెందాలంటే పక్కనే ఉన్నటువంటి మురికి కాలువ, పంట కాలువ చూడండి, మురికి కాలువగా మారింది. గత 5 సంవత్సరాలుగా పూడికి తీసినట్టు బిల్లులు రాసుకుంటున్నారు తప్ప 5 సంవత్సరాల నుంచి పూడికి తీసినటువంటి పరిస్థితులు. దోమలమయమైనటువంటి ప్రాంతం బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి. ఈ ప్రాంతంలో ప్రతి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం హయాంలోనే జరుగుతుంది. ఈరోజు షాదీ మంజిల్ పేరుకే షాదీ మంజిల్గా ఉండింది తప్ప ముస్లింస్కి ఉపయోగపడిన షాదీల మంజిల్గా ఉన్నదాన్ని బాగుపడాలంటే తెలుగుదేశాన్ని మనం గెలిపించుకోవాలి. తప్పకుండా సోదరులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో షాదీ మంజిల్ అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. రావడం మీరందరూ ఇంత ఆనందంగా సంతోషంగా తిరగడం ఇదే కావలిలో మంచి శకునంగా కనపడుతుంది. 8వ వార్డు ప్రజలు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటిన చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండే